మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్త నామములో కూడి వచ్చిన మీ అందరికీ కూడా ఈ మట్టల ఆదివారపు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అయితే వాక్యపట్నం చేసినటువంటి సహోదరికి కూడా ప్రభు పేరట వందనాలు తెలియజేస్తున్నాను. ఉదయకాల సమయం నుంచి కూడా ఒక పండగ వాతావరణం లాగా మన సండే స్కూల్ పిల్లలు మందిరాన్ని ఎంతో చక్కగా డెకరేట్ చేశారు. కాబట్టి వారికి మొట్టమొదటగా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. పిల్లల పండుగ అన్నట్టుగా దీన్ని చక్కగా అలంకరించారు. అయితే వాక్యంలోనికి మనం వెళ్దాం. చాలా జాగ్రత్తగా గమనించినప్పుడు చదవబడినటువంటి వాక్యాన్ని బట్టి మనం పరిశీలన చేస్తే లోకాసు వార్త 19వ అధ్యాయము 29వ వచనం నుంచి మనం 38 వరకు వాక్య ధ్యానాంశంగా మనం చదువుకున్నాం. అయితే గమనించాలి, యేసుక్రీస్తు వారు 33.5 సంవత్సరాల పరిచర్య కాలంలో ఆయన చిట్ట చివరి ఆదివారంగా దీని గురించి మనం మాట్లాడుకోవాలి. అయితే దీన్ని ఆచారంగా మనం చేయకూడదు, కానీ ఆయన చేసినటువంటి పరిచర్యను జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుచేతనంటే సంఘానికి ప్రతి సంవత్సరం కూడా కొత్త సంఘ సభ్యులు చేర్చబడతారు. కాబట్టి వారికి దీని యొక్క ప్రాధాన్యత తెలియాలి కనుక ఖచ్చితంగా ఈ యొక్క సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన వారమై ఉన్నాం. ఎందుచేతనంటే తండ్రి అయినటువంటి యెహోవా దేవుడు కూడా ఐగుప్తు దేశం నుండి ఆ యొక్క ఇశ్రాయేలు జనాంగాన్ని నడిపిస్తున్నప్పుడు వాళ్ళ దగ్గరలో కానాన్ అనే ప్రాంతం ఇంకా కనుచూపు మేరలో ఉన్నప్పుడు యెహోవా మోషేతో మాట్లాడుతూ, మోషే ఒకసారి మరలా ప్రజలందరినీ కూడా కూర్చుండబెట్టి, ఇదిగో నేను చెప్పబోయే మాటలు వారితో చెప్పు అని చెప్పి మోషేను ఆజ్ఞాపించినప్పుడు మోషే అదే రీతిలో కాదేషు బర్ని అనే ఒక మైదాన ప్రాంతంలో ఆ ప్రజలందరినీ కూడా సమీకరించి వాళ్ళతో ఈ రీతిగా మాట్లాడతారు. ఏమని మాట్లాడతారంటే, ఇదిగో ఈ 40 సంవత్సరాల అరణ్య కాలంలో దేవుడు మనల్ని పోషించాడు, దేవుడు మనల్ని సంరక్షించాడు. కాబట్టి ఈ 40 సంవత్సరాల కంటే ముందు 430 సంవత్సరాలు ఎక్కడున్నామంటే మనం ఐగుప్తు బానిసత్వంలో ఉన్నాం. ఏసేపు ఒక్కడి ద్వారా మనం వెళ్ళి అక్కడ విస్తరించబడ్డాం. ఫరో మనల్ని అనేకమైనటువంటి కఠినమైనటువంటి బానిసత్వం చాటున ఇనుప సంఖ్యల మధ్య మనల్ని నలవగొట్టాడు. కాబట్టి అక్కడ బానిసత్వపు దాస్యత్వం నుండి దేవుడు మనల్ని విడిపించాడని చెప్పి మోషే వాళ్ళతో మాట్లాడినట్టుగా చూస్తాం. అయితే వాళ్ళందరికీ తెలియదు అంటారు ఈ విషయం, వాళ్ళందరికీ తెలుసు. అయితే ఈ యొక్క ఐగుప్తు నుండి ఈ 40 సంవత్సరాల మధ్య కాలంలో కొత్త జనరేషన్ అంటే కొత్తగా పుట్టిన వారు ఉన్నారు. వాళ్ళకి ఈ విషయం తెలియపరచాలన్నది దేవుని యొక్క ఉద్దేశం కనుక మోషేతో ఆ రీతిగా మాట్లాడినట్టుగా మనం చూడవచ్చు. అయితే చాలా జాగ్రత్తగా గమనించాలి. మన సమాజంలో కూడా అప్పుడప్పుడు మనం అనేక ప్రాంతాలు తిరుగుతున్నప్పుడు ఆ ప్రాంతాల్లో అక్కడక్కడ విగ్రహాలు మనకు కనబడతాయి. మహాత్మా గాంధీ విగ్రహం కానీ, అలాగే అంబేద్కర్ విగ్రహం కానివ్వండి, జ్యోతిరావు పూలే గారిది కానివ్వండి, అల్లూరు సీతారామరాజు కానివ్వండి, ఇలాగ దేశ నాయకుల యొక్క విగ్రహాలు మనకి కనబడుతూ ఉంటాయి, మనం చూస్తూ ఉంటాం. అయితే ఆ విగ్రహాలను చూసినప్పుడు వాళ్ళు చేసినటువంటి పని కూడా మనకు గుర్తొస్తుంది. అలా గనక విగ్రహాలే గనక లేవనుకోండి, భారతదేశంలో విగ్రహాలన్నీ కూడా ఒక రోజులో మొత్తం తీసేయాలని చెప్పి ప్రభుత్వం గనక ఆజ్ఞ గనక జారీ చేసి ఆ రీతిగా విగ్రహాలన్నీ గనక తీసేస్తే ఒక 40 ఏళ్ల తర్వాత వాళ్ళు ఎవరో కూడా నెక్స్ట్ వచ్చే జనరేషన్కి తెలిసే అవకాశం లేదు. ఒకవేళ వాళ్ళకి ఏ గాంధీ గారి యొక్క చిత్రపటాన్ని చూపిస్తే ఆ వీళ్ళు ఎవరు ఎలా ఉన్నారో, లేకపోతే ఆ గుండెతో ఉన్నాడు ఈయన ఎవరని చెప్పి వాళ్ళ గురించి అపహాసం చేసే పరిస్థితి మనకు కనబడుతుంది. కాబట్టి వాళ్ళ విగ్రహాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు చేసినటువంటి పని మనకు గుర్తుంది. మనకి గుర్తుంది కాబట్టి మన తర్వాత తరాలకి దాన్ని బోధించేవారిగా మనం ఉన్నాం. కాబట్టి యేసుక్రీస్తు వారు ఈ యొక్క యెరూషలేముకు దాదాపుగా 10 సార్లు వెళ్ళారు. ఇది 11వసారి ఆయన వెళ్ళటం. ఇది చివరి ఆదివారంగా మనం చెప్పవచ్చు. అయితే గమనించాలి, ఆయన ప్రవచనాలు నెరవేర్చడానికే వచ్చారు. ఆయన ప్రవచనాలు అన్నీ కూడా తనకంటే ముందుగా ప్రవక్తల ద్వారా యేసుక్రీస్తు వారు రాబోతున్నాడనే సత్యాన్ని చాలామంది వివరించారు. ఆ ప్రవచనాలను నెరవేర్చడం కోసం యేసుక్రీస్తు వారు ఈ యొక్క యెరూషలేములోనికి చివరిసారిగా వెళ్ళడానికైనా ఇష్టపడ్డారు. అయితే సరిగ్గా ఆయన శిలువ మరణానికి 6 రోజుల ముందు జరిగినటువంటి ప్రస్తావన కనుక దాని గురించి కొన్ని విషయాలు నేను మీతో పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను. కాబట్టి జాగ్రత్తగా గమనించాలి. ఆయన బేతనీయలో ఉన్నారు. ఈ యొక్క ఆదివారానికి ముందు బేతనీయలో ఈ యొక్క లాజరు గృహంలో ఆయన ఉన్నారు. లాజరు గృహంలో ఉన్నప్పుడు ఆ రాత్రి అక్కడ ఒక మీటింగ్ జరగటం, ఆ మీటింగ్లో యేసుక్రీస్తు వారు పాలు పంపులు పొందటం. అయితే అక్కడికి లాజరు యొక్క చెల్లైనటువంటి మరియ ఒక విలువైనటువంటి అత్తరును, అచ్చ జటమాంసి అని రాయబడి ఉంది, ఆ అత్తరును తీసుకొచ్చి ఆయన పాదాల మీద ఒలకబోసి ఆయన పాదాలను శుద్ధి చేసినప్పుడు ఆ యొక్క ఇల్లంతా కూడా చాలా సుగంధభరితంగా చాలా ప్రకాశమానంగా మారినప్పుడు అక్కడ ఉన్నటువంటి శిష్యుల్లో ఒక శిష్యుడైనటువంటి ఇస్కరియోతు యోధ అంటాడు, ఇదిగో నువ్వు ఒక విలువైనటువంటి అత్తరును ఆయన పాదాల మీద వేసావు, అయితే ఈ అత్తరును అమ్మి బేదలకిస్తే వాళ్ళ అవసరాలు తీరుతాయి కదని చెప్పి ఆ యొక్క మరియను వారించే ప్రయత్నం చేసినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ ఒక మాట అంటారు, ఆమెను అలాగ చేయనివ్వండి, ఎందుకంటే ఆమె ఈ పని ఎందుకు చేస్తుందంటే నా భూస్థాపన కార్యక్రమం నిమిత్తం చేస్తుందని చెప్పి యేసుక్రీస్తు వారు ఒక భవిష్యత్తును జరిగే సంఘటనలో అక్కడ మాట్లాడినట్టుగా మనం చూడవచ్చు. అయితే ఆ యొక్క రాత్రంతా అక్కడ గడిపిన తర్వాత తెల్లవారుజామునే ఆయన 2 శిష్యులను పిలిచి
బెత్పగా, బేతని అనే ప్రాంతాలు ఉన్నాయి. అక్కడ ఒక గాడిద మరియు కట్టబడినటువంటి దాని యొక్క పిల్ల ఉంటుంది. కాబట్టి మీరు వెళ్ళి నా కొరకు దాన్ని తీసుకొని రండి. అలాగ తీసుకొస్తున్నప్పుడు ఒకవేళ గనక ఎవరైనా గనక ఇది ఎవరి కోసం అని గనక అడిగితే గనక ఇది ప్రభువునకు కావలసి ఉన్నదని చెప్పండి. కాబట్టి వాళ్ళే మీకు దాన్ని కట్లు విప్పి మీకు పంపించే ప్రయత్నం చేస్తారని చెప్పి శిష్యులతో మాట్లాడినప్పుడు వారు అదే రీతిగా చేయడం మనం చూస్తాం. ఒకసారి చూద్దాం, చూడండి. లూకా సువార్త 19వ అధ్యాయము 30వ వచనం. మీరు ఎదుటనున్న గ్రామముకు వెళ్ళుడి, అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల మీకు కనబడును. దాని మీద ఏ మనుషుడును ఎన్నడను కూర్చుండలేదు. దానిని విప్పి తోలుకొని రండి. ఎవరైనా మీరెందుకు దీన్ని విప్పుచున్నారని మిమ్మల్ని అడిగిన ఎడల ఇది ప్రభువునకు కావలసి ఉన్నదని అతనితో చెప్పుడని చెప్పి వారిని పంపెను. దేవుని నామమున స్తోత్రము కలుగునుగాక. చాలా జాగ్రత్తగా ఈ మాటను మనం ఆలోచన చేసి కనుక మనం వివరించినట్లయితే వారందరూ కూడా జరుగుతున్నటువంటి సందర్భం ఏంటంటే, మీరు వెళ్ళండి, దాన్ని విప్పుకురండి. యేసుక్రీస్తు ఏదో అధికారంతో ఆ మాట చెప్పినట్లుగా మనం చూడవచ్చు. వాస్తవాలు మీరు గమనిస్తే దేవునికి పరిచర్య చేసేవాళ్ళు ఎవరో, దేవుని సంఘంలో సహకరించేవారు ఎవరో, దేవుని కొరకు దాతృత్వం కలిగిన వారు ఎవరో ఆయన ఖచ్చితంగా వారిని అడిగే ప్రయత్నం చేస్తారు. ఈ అడగటం ఆయన ఏదో స్వప్రయోజనం పొందడం కోసం కాదు, కానీ తన పరిచర్య నిమిత్తం అడుగుతాడు. అబ్రహామునే దేవుడు అడిగాడు తన కుమారుడిని ఇమ్మని. బైబిల్ ఇంకెవరిని కూడా ఎప్పుడు కూడా ఈ విధంగా అడిగినట్లుగా మనం చూడలేం. ఎందుచేతనంటే ఆ యొక్క అడిగే వ్యక్తి ఎవరైతే ఇవ్వగలరో తెలిసిన దేవుడు కనుక వాళ్ళను మాత్రమే అడిగే ప్రయత్నం చేస్తాడు. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో దేవుని యొక్క పరిచర్య చేయటం కోసం దేవుని యొక్క ఆస్తిని మన దగ్గర ఉంచినప్పుడు అది పరిచర్యకు మనం సహకరించే విధంగా, పరిచర్యకు మనం ప్రోత్సాహకరంగా ఉండే విధంగా దాన్ని ఇచ్చే ప్రయత్నం చేయాలి. అక్కడ గమనించండి, ఆనాటి దినాల్లో గాడిద గొప్ప జంతువేమీ కాకపోయినప్పటికీ కూడా దానికి ఎంతో కొంత విలువ ఉంది. కాబట్టి అది ఎంతో కొంత విలువ కలిగినది కనుక ఆ యొక్క విలువ కలిగినటువంటి దానిని ఆ యొక్క యజమానులు యేసుక్రీస్తు వారి కొరకు ఇవ్వడానికి ఇష్టపడ్డారు. చాలా జాగ్రత్తగా ఈ విషయాన్ని బట్టి మనం ఆలోచన చేస్తున్నప్పుడు యేసుక్రీస్తు వారు ఆ గాడిద మీద ఎక్కి ఆయన ఆ యొక్క యెరూషలేమునకు వెళ్ళడానికి ఆయన ప్రయాణం చేస్తున్నారు. బేతనియా అనే ప్రాంతం నుండి యెరూషలేముకు 2 కిలోమీటర్ల దూరం. ఈ 2 కిలోమీటర్ల దూరం కూడా ఆయన ప్రయాణం చేయడానికి ఇష్టపడినట్లుగా మనం చూడవచ్చు. ఎందుచేతనంటే ఆయన పుట్టింది ఒక రాజుగా. హేరోద్ దగ్గరకు వచ్చి తూర్పు దేశపు జ్ఞానులు అడుగుతారు, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ? ఎందుకంటే ఆయన పుట్టింది రాజుగా, చనిపోయింది కూడా రాజుగా అనే వాస్తవాన్ని కూడా మనం గమనించాలి. చాలా జాగ్రత్తగా ఈ మాటను బట్టి మనం ఆలోచన చేస్తే ఆయన శిలువ మరణం అప్పుడు పొంతి పిలాతు ఇలా అడుగుతారు, ప్రజలందరూ కూడా నిన్ను యూదుల రాజు అని చెప్పి కేకలు వేస్తున్నారు, ప్రజలందరూ కూడా యూదుల రాజు, రాబోతున్న రాజు ఇతడే అని చెప్పి వాళ్ళందరూ కూడా అనుకుంటున్నారు, నువ్వు యూదుల రాజువా అని ఆ యొక్క పిలాతు యేసుక్రీస్తు వారిని అడిగినప్పుడు యేసుక్రీస్తు వారు స్పష్టంగా చెప్తాడు, నువ్వు అనుకున్నట్టే నేను యూదుల రాజును, దేవుని నామమున స్తోత్రము కలుగునుగా. కాబట్టి ఆయన రాజుగా వచ్చాడు. రాజు అనే వ్యక్తి గనక ఒకవేళ గనక ఇశ్రాయేలీయులు గనక ఇతను రాజు అని చెప్పి నమ్మితే గనక వాళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే స్వచ్ఛందంగా వాళ్ళ యొక్క వస్త్రాలు తీసి ఆ యొక్క వ్యక్తి కాళ్ళ ముందు వాటిని పరిచినట్లుగా మనం చూస్తాం. పాత నిబంధన గ్రంథం 2వ రాజుల గ్రంథము 9వ అధ్యాయం 13వ వచనంలో కూడా యెహూ అనే వ్యక్తి ఇశ్రాయేలీయుల మీద పట్టాభిషేకం పొందినప్పుడు అతను ఆ యొక్క అంతఃపురం నుంచి మెట్లు దిగి వస్తున్నప్పుడు గమనించాలి, ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా యెహూ నడుస్తున్నటువంటి మెట్ల క్రింద వాళ్ళ యొక్క బట్టలు పరిచి అతన్ని రాజుగా వాళ్ళు స్వీకరించడం మనం చూడవచ్చు. కాబట్టి యేసుక్రీస్తు వారి జీవితంలో కూడా ఇదే సందర్భాన్ని మనం చూస్తున్నాం. చాలా జాగ్రత్తగా ఈ యొక్క మాటలు బట్టి మనం ఆలోచన చేస్తే ఆయన వచ్చింది ఆయన ఉద్దేశాన్ని నెరవేర్చడం కోసం కాదు, తండ్రి చిత్తాన్ని నెరవేర్చడం కోసం. చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఆయన వచ్చింది మరణించడం కోసం. ఎందుకంటే ఈ ప్రపంచం అంతా కూడా, ప్రపంచంలో చక్రవర్తి కానివ్వండి, ప్రపంచంలో మేధావులు కానివ్వండి, ప్రపంచంలో శాస్త్రవేత్తలు కానివ్వండి, ఈ ప్రపంచాన్ని జయించినటువంటి అలెగ్జాండర్ ది గ్రేట్ అనే వ్యక్తుల వరకు కూడా మరణం ముందు ప్రతి ఒక్కరు కూడా మోకరిల్లారు. మరణాన్ని చూసి ప్రతి ఒక్కరు కూడా భయపడ్డారు. కాబట్టి ఆ మరణాన్ని దాటి, మరణపు అంచులు దాటి అవతలకు వెళ్ళినటువంటి వ్యక్తి ఈ విశ్వమానవ చరిత్రలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారని చెప్పడానికి నేను ఇష్టపడుతున్నాను. ఎందుచేతనంటే ఈ ప్రపంచవ్యాప్తంగా చాలా మతాలు ఉన్నాయి, చాలా మత విశ్వాసాలు ఉన్నాయి. ఆ విశ్వాసాలన్నీ ఎక్కడి వరకు వచ్చినాయి అంటే మరణం వరకు వచ్చి ఆగిపోయినాయి. ఉదాహరణకి మన మందిరం పక్కన ఒక కాలువ ఉంది. ఆ కాలువ గమనించాలి, ఆ కాలువ అవతల యువతల 2 ఒడ్డులు ఉన్నాయి. ఒక ఒడ్డున ఈ మతాలన్నీ నిలిచిపోయి ఏమన్నాయంటే అవతల ఒడ్డుకి మీరు వెళ్ళండి, ఈ మరణం అనే కాలువను దాటి అవతలకు వెళ్ళండి, వెళితే మీకు ఏముంటుందంటే స్వర్గం ఉంటుంది, అర్థమవుతుందంటే మీకు, కాబట్టి ఖచ్చితంగా అవతలకు వెళ్ళిన వాళ్ళకి మోక్షం ఉంటుందని చెప్పినాయి. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు చేసిన పని ఏంటంటే ఈ ఒడ్డును కాదు, ఆ మరణం అనే నదిని దాటి అవతల నిలబడి నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అని చెప్పి ప్రపంచానికి ఒక మాదిరి చూపించారు ప్రభువైన యేసుక్రీస్తు వారు. దేవుని నామమున స్తోత్రము కలుగునుగా. కాబట్టి చాలా జాగ్రత్తగా ఆ విషయాన్ని బట్టి మనం ఆలోచన చేస్తే ఆయన బ్రతుకుంటే మనకు రక్షణ లేదు, కానీ ఆయన చనిపోవటం ద్వారా మనకు రక్షణ వచ్చిందనే వాస్తవాన్ని కూడా మనం గమనించాలి. ఎందుకు ఆయన ఈ మట్టల ఆదివారం రోజున
రోజున ప్రత్యేకంగా యెరూషలేములోనికి 11వసారి ఆయన లోపలికి వెళ్ళి ప్రయాణం చేస్తున్నాను ఆలోచన చేస్తే, తనకంటే ముందుగా జకర్యా ప్రవక్త ద్వారా క్రీస్తుకు పూర్వమే 750వ సంవత్సరంలో జకర్యా ప్రవక్త ఏమని ఆయన గురించి మాట్లాడారో మనం చూద్దాం. ఆ మాట కూడా చూసే ప్రయత్నం చేద్దాం. జకర్యా ఆ గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనం. జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనం. అందరూ కూడా బైబిల్ తెరచి చక్కగా మాటలో చదువుకుందాం ఒకదాని తర్వాత ఒకటి. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. దేవుని నామమున స్తోత్రము కలుగునుగాక. సియోను నివాసులారా బహుగా సంతోషించండి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండండి, నీ రాజు. ఇక్కడ కూడా రాయబడింది. వాస్తవానికి జకర్యా గారు ఈ మాట చెప్పేసరికి కొత్త నిబంధన గ్రంథం లేదు, కొత్త నిబంధనల గ్రంథంలో యేసుక్రీస్తు కూడా ఈ భూమి మీద లేడు. అస్సలు శూన్యంగా ఉన్నప్పుడు, అసలు భవిష్యత్తు ఏంటో తెలియనప్పుడు రాబోతున్నటువంటి వ్యక్తి కోసం జకర్యా ఎంత స్పష్టంగా మాట్లాడుతున్నాడో చూడండి. నీ రాజు నీతిపరుడును, రెండవది రక్షణ గలవాడును, మూడవది దీనుడినై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని సన్నుతిందాం. క్రీస్తుకు పూర్వమే ఆయన ఇంకా చరిత్రలో మానవ ఉనికిలో లేనప్పుడే జకర్యా ప్రవక్త మాట్లాడారని, ఆ ప్రవక్త మాట్లాడినటువంటి మాటలు నెరవేర్పుగా కొనసాగించడం కోసం ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆ బేతనియా పట్టణం నుండి యెరూషలేము వైపు వెళ్తున్నారు. చాలా జాగ్రత్తగా గమనించాలి. అందుట్లో ఆయన పలికినటువంటి మొట్టమొదటి మాట ఏంటంటే నీతిపరుడు. మొట్టమొదటి మాట ఏంటండి? నీతిపరుడు. కాబట్టి నీతిపరుడు అనేటువంటి దేవుని గురించి కొన్ని మాటలు ఇక్కడ మనం చూసే ప్రయత్నం చేద్దాం. లూకా సువార్త అదే 19వ అధ్యాయము 41వ వచనం చూద్దాం. లూకా సువార్త 19వ అధ్యాయం 41. ఆయన పట్టణముకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి, దేవుని నామమున స్తోత్రము కలుగునుగా. ఆయన ఎప్పుడైతే ఈ బేతనియా నుండి యెరూషలేము యొక్క ద్వారపు బంధం దగ్గర నిలబడి ఆ పట్టణాన్ని ఒకసారి కన్నులెత్తి చూశారండి. చూసి దాని విషయమై ఏడుస్తున్నారు. ఎందుకు ఏడుస్తున్నారంటే, నీతిమంతుడైనటువంటి దేవుడు రాబోతున్నటువంటి ఉగ్రతలో ఆ పట్టణం ఎలా పాడైపోతుందో, ఆ పట్టణం ఆ యొక్క కనుచూపు కూడా దొరకకుండా ఏ విధంగా నాశనం అవుతుందో ఆయనకు తెలుసు కనుక ఆ పట్టణాన్ని చూసి ఆయన ఏడ్చాడండి, బహుగా ఏడ్చాడండి. ఎందుకంటే మొట్టమొదటిగా నీతిమంతుడు ఎప్పుడూ కూడా పాడైపోతున్న దాని గురించి సంతోషపడ్డ కానీ ఆ పాడైపోతున్న దాని నుండి బయట పడేయడానికి చూస్తాడు. నీతిమంతుడు ఎప్పుడు కూడా హెచ్చరిక చేస్తాడు, రాబోతున్నటువంటి ఉగ్రత ఎంత భయంకరంగా ఉంటుందో. ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా యెరూషలేము పట్టణం చూద్దాం. ప్రభు నిన్ను దర్శించిన కాలము నీవు ఎరుగుకుంటవి గనుక నీ శత్రువులు నీ చుట్టూ గట్టు కట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కలకు నిన్ను అరికట్టి నీలోనున్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి నీలో రాతి మీద రాయి నిలవకుండా నీయని దినము వచ్చుచున్నదని చెప్పాను. అంటే యెరూషలేముకు ఏ విధమైనటువంటి దుర్గతి రాబోతుందో, యెరూషలేముకు ఏ విధమైనటువంటి ప్రమాదం పొంచి ఉందో ఆయన బ్రతుకున్నటువంటి కాలంలోనే ఆ యొక్క మట్టల ఆదివారం రోజునే దాని యొక్క భవిష్యత్తును గురించి భయపడి యేసుక్రీస్తు ఎంతగా విచారించారో మనం ఈ మాటను బట్టి మనం చూడవచ్చు. సరిగ్గా యేసు ప్రభు ఈ భూమి మీద నుంచి చనిపోయి ఆయన ఆరోహణమై వెళ్ళిపోయిన తర్వాత క్రీస్తు శకం 70వ శతకంలో రోమా చక్రవర్తి అయినటువంటి టైటస్ యెరూషలేము పట్టణాన్ని పాడు చేయడానికి వచ్చి యెరూషలేము ప్రాకారాలు పడగొట్టి అక్కడ ఉన్నటువంటి మనుషులందరినీ కూడా చెరపట్టుకొని వెళ్ళి అక్కడ ఉన్నటువంటి చిన్నపిల్లల్ని ఆడవాళ్ళని భయంకరంగా చంపి ఆ నేల మట్టిలో కప్పెట్టేసి ముందుగా యెరూషలేము దేవాలయాన్ని పడగొట్టడమే కాదు, ఇక్కడ రాయబడినటువంటి మాట రాతి మీద రాయి నిలవకుండా పడిపోయే కాలం వస్తుందని యేసుక్రీస్తు వారు అంతకుముందు ఏ విధంగా అయితే హెచ్చరించారో అదే విధంగా ఆ దేవాలయాన్ని నిర్మించినప్పుడు హేరోదు రాజు ఏం చేశాడంటే ఒక రాతికి మధ్యలో బంగారపు ఆ యొక్క వస్తువులు ఉంచి కట్టారండి. దాన్ని ఆ బంగారపు రేకులు ఉంచి కట్టారు. కాబట్టి ఈ యొక్క పరిస్థితులు ఆ బంగారాన్ని తీయడం కోసం ఈ యొక్క టైటస్ అనేవాడు ఏం చేశాడంటే ఆ యెరూషలేము దేవాలయపు రాడులను తొలగించి దాంట్లో ఉన్నటువంటి బంగారాన్ని అంతా కూడా పట్టుకొని వెళ్ళిపోయాడు. కాబట్టి ఈ మాటలు యేసుక్రీస్తు వారు ఎప్పుడు చెప్పారంటే ఆయన ఉన్న కాలంలోనే, ఇంకా ఆ పట్టణం అంతా సంతోషంగా ఉన్నప్పుడే, ఇంకా ఆ పట్టణం అంతా చాలా హ్యాపీగా ఉన్నప్పుడే ఈ మాట చెప్పారు. ఆయన చనిపోయిన తర్వాత యెరూషలేము మీదకి భయంకరమైనటువంటి శ్రమ వచ్చింది. అందుకే ఆయన మొట్టమొదటిగా నీతిపరుడు కనుక నీతిపరుడైనటువంటి దేవుడు రాబోతున్నటువంటి ఉగ్రత గురించి వారితో మాట్లాడాడు. అనేక మార్లు వాళ్ళని దర్శించాడు, అనేక మార్లు క్షేమకరమైనటువంటి వాతావరణంలో వాళ్ళతో సంభాషించాడు. ఎంత కఠినంగా పరిస్థితులు ఉండబోతున్నాయో, భవిష్యత్తులో ఎంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు రాబోతున్నాయో, శత్రువులు ఏ విధంగా పట్టణాన్ని దాడి చేయబోతున్నారో అవన్నీ కూడా అనేక సందర్భాల్లో యెరూషలేము అన్నటువంటి పట్టణ ప్రజలకు తెలిపితే వాళ్ళు ఏమాత్రం కూడా వాటిని ఖాతరు చేయకుండా, వాళ్ళు ఏమాత్రం కూడా లెక్క చేయనటువంటి వారుగా ఉన్నారు కనుక ఆ ఇబ్బంది, ఆ శ్రమ వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. అలాగే నీతిమంతులు రాబోతున్నటువంటి ఉగ్రతను గురించి హెచ్చరించాలి. దేవుని నమ్ముకున్నటువంటి వ్యక్తులుగా, దేవుని రక్తం చేత ప్రత్యేకించబడినటువంటి వ్యక్తులుగా మన సమాజంలో కానీ, మన సంఘాల్లో కానీ, మన ఇరుగు పొరుగు వారిలో కానీ ఎవరైనా నశించిపోతున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళని హెచ్చరించే ప్రయత్నం చేయాలి. ప్రభువైన యేసుక్రీస్తు యెరూషలేము యొక్క ముఖద్వారం దగ్గర నిలబడి
నిలబడి ఏ రీతిగా అయితే రాబోతున్నటువంటి ఉగ్రతను హెచ్చరించాడో అదే రీతిలో హెచ్చరించాలి. పాత నిబంధన గ్రంథంలో మనం చూస్తాం, అబ్రహాము ఆ యొక్క పట్టణంలో నివాసం చేస్తున్నప్పుడు అబ్రహామును కాదనుకుని లోతు సొదొమ గొమొర్రా అనే పట్టణం వెళ్ళిపోతాడు. సొదొమ గొమొర్రా అనే పట్టణానికి వెళ్ళినప్పుడు ఆ పట్టణం ఏ విధంగా పాడైపోతుందో అబ్రహాముకు తెలుసు కనుక అబ్రహాము పోతే పోని అని విడిచిపెట్టకుండా నీతిమంతుడైనటువంటి అబ్రహాం ఏం చేశాడంటే ఆ సొదొమ గొమొర్రా పట్టణం అగ్నిపాలు అవుతున్నప్పుడు లోతును కాపాడుకున్నట్టుగా మనం చూస్తాం. దేవుని నామమున స్తోత్రము కలుగును గాక. అబ్రహాము నీతిమంతుడు కనుక తన వెంబడి వచ్చిన తనతో ఉన్నటువంటి వ్యక్తిని రక్షించుకున్నట్లుగా మనం చూడవచ్చు. అయితే బైబిల్ వాక్యంలో ఒక చక్కటి మాట ఉంది, పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏమి చేయగలరు అంటే దేవుడు ఏమీ చేయలేరు అని చెప్పలేదండి. మనం చేయాల్సింది ఉంది, మనం హెచ్చరించాల్సింది ఉంది, మనం మాట్లాడాల్సినటువంటిది ఉంది కనుక ఆయన ఈ మాటను గుర్తించే ప్రయత్నం చేశారు. కాబట్టి నీతిమంతుడిగా ఆయన ఆ యొక్క యెరూషలేము దగ్గర నిలబడి రాబోతున్నటువంటి ఉగ్రతను హెచ్చరించారు. అదే మాదిరి మనం కూడా అనేక సందర్భాల్లో మనం ఎక్కడైతే ఉన్నామో, మనం ఏ సమాజంలో అయితే నివసిస్తున్నామో వాళ్ళకి దేవుని గురించినటువంటి మాటలు చెప్పే ప్రయత్నం చేయాలి. కాబట్టి మొట్టమొదటిగా ఆయన నీతిపరుడు అనే విషయాన్ని మీతో చెప్పడానికి ఇష్టపడుతున్నాను. రెండోది ఆయన రక్షణ గలవాడు. రెండోది ఏంటండి? ఆయన రక్షణ కలిగిన వాడు. ఎందుచేతనంటే ఆయన రాబోతున్నాడు రక్షకుడుగా. ఆయన వచ్చి చక్కగా ఆయన నిర్వర్తించాల్సినటువంటి పనిని నిర్వర్తించాడు. యేసుక్రీస్తు బ్రతుకుంటే మనకు రక్షణ రాదండి, యేసుక్రీస్తు చనిపోతేనే మనకు రక్షణ. అందుకే ఆయన చనిపోవడానికి వచ్చిన దేవుడు. ఆయన్ని ఎవరు హింసించారో ఆయనకి తెలియదు అంటారా? తెలుసండి. ఆయన ముఖం మీద ఎవరు ఉమ్మేశారో ఆయనకి తెలుసు, ఆయన్ని ఎవరు విచారించారో ఆయనకి తెలుసు, ప్రక్కలో బల్లెంతో ఎవరు పొడిచారో ఆయనకి తెలుసు, కొరడాతో కొట్టిన వాళ్ళు ఎవరో ఆయనకు తెలుసు. అన్నీ తెలిసి ఆయన ఎందుకు అలా మౌనంగా ఉన్నారంటే ఆయన చనిపోవడానికే వచ్చిన దేవుడు. చప్పట్లు కూడా దేవుని నామాన్ని సన్నుతిందాం. చాలా జాగ్రత్తగా విషయాన్ని పెట్టి మీరు ఆలోచన చేస్తున్నప్పుడు ఆయన అన్ని శ్రమలు భరించడానికి ఇష్టపడ్డారు. అందుకే ఆయన మేకులేమీ తీసుకోవడానికి ఇష్టపడలా, అందుకే ఆయన ఏమీ ఎవరిని దూషించలా. హింసిస్తున్న వారిని సైతం సిలువలో పలికినటువంటి మొట్టమొదటి మాట ఏంటంటే, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించని పలికారు. కారణం ఏంటంటే ఆయన చనిపోవడం కోసమే వచ్చారు. కాబట్టి ఆ రక్షణ గలవాడు జాగ్రత్తగా గమనించాలి. యెరూషలేములోనికి ప్రవేశించి యెరూషలేములో ఉన్నటువంటి మొట్టమొదటిగా దేవుని యొక్క మందిరంలోనికి వెళ్ళాడండి. అక్కడ ప్రయాణించి చేసిన తర్వాత ఆ మందిరంలో జరుగుతున్నటువంటి విషయం ఏంటో మనం చూసే ప్రయత్నం చేద్దాం. 45వ వచనం, ఆయన దేవాలయంలో ప్రవేశించి అందులో విక్రయములు చేయువారితో నా మందిరము ప్రార్థనా మందిరం అని వ్రాయబడి ఉన్నది, అయితే మీరు దానిని దొంగల గుహగా చేసిరని చెప్పి వారిని వెళ్ళగొట్టనారంభించెను. దేవుని నామమున స్తోత్రము కలుగునుగా. రెండవదిగా ఆయన నీతిపరుడిగా వచ్చాడు. రెండవదిగా రక్షణ కలిగిన వాడిగా వచ్చాడు. ఆయన మొట్టమొదటిగా మందిరంలోనికి వెళ్ళాడు. మందిరంలోనికి వెళ్ళినప్పుడు మందిరంలో ఏముండాలి? మందిరంలో వాక్యం ఉండాలి, మందిరములో విశ్వాసులు ఉండాలి, మందిరంలో దేవునికి దహనబలులు అర్పించాలి, మందిరంలో స్తుతులు ఉండాలి, మందిరంలో కృతజ్ఞతార్పణలు ఉండాలి. వీటికి బదులుగా అక్కడ జరగట్లేదు, కానీ వీటికి వ్యతిరేకంగా జరుగుతున్నాయి. అక్కడ ఏం జరుగుతున్నాయి అంటే క్రయ విక్రయాలు చేసే ఉన్నారు. వ్యాపారానికి కేంద్రంగా అక్కడ మందిరం ఉంది. ఆ మందిరంలో ఉండవలసినవి లేకుండా, చేయవలసినవి చేయకుండా, ఉండకూడనివి ఆ మందిరంలో ఉన్నాయి. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క జీవితకాలంలో ఆయన ఎక్కువగా కోప్పడిన సందర్భం, కోప్పట్టమే కాదు కానండి, ఆయన కొట్టాడండి. ఆయన అక్కడ ఉన్నటువంటి తాళ్లను కొరడాగా చేసుకుని అక్కడ క్రయ విక్రయాలు చేసేవారందరినీ కూడా బయటికి పారగొట్టి అక్కడ ఉన్నటువంటి బల్లలు కానీ అక్కడ ఉన్నటువంటి వస్తువులు కానీ చెల్లా చెదురు చేసి వాళ్ళని బయటికి పంపించి వేసినట్లుగా చూడవచ్చు. అయితే ఆయన 3.5 సంవత్సరాల పరిచర్య కాలంలో ఇంత అగ్రెసివ్గా, ఇంత కోపంగా ఆయన స్పందించినటువంటి ఒక్క కారణం కూడా మనకు కనపడదు, కానీ ఇక్కడ ఈ సందర్భంలో కనపడుతుంది. చివరి ఆదివారం రోజున ఆయన మందిరంలో ప్రవేశించి క్రయ విక్రయాలు జరిపే వారందరినీ కూడా ఏం చేశారంటే ఆయన పారద్రోడారు. ఎందుకు ఆయనకు అంత కోపం రావడానికి గల కారణం ఏంటంటే ఆయన మందిరములో స్తుతులు ఉండాలి, ఆయన మందిరములో అర్పణలు ఉండాలి, ఆయన మందిరములో దేవునికి ఎప్పుడు కూడా బలియాగాల అర్పణలు జరుగుతూ ఉండాలి. కానీ అక్కడ వ్యతిరేకమైనటువంటి జరుగుతున్నాయి. అలాగే మన మందిరాలకు కూడా మనం ఏం చేస్తామంటే చాలా రూల్స్ పెట్టుకుంటాం. అంటే మనం బయట మందిరం బయట చెప్పులు ఉండాలి, స్టేజ్ దగ్గరికి ఎవరో రాకూడదు, లేకపోతే ఇలా కూర్చోవాలి, పెద్దవాళ్ళు అలా ఉండాలని రూల్స్ పెట్టుకుంటాం. అయితే ఈ మందిరం పరలోకం వెళ్ళదు, కానీ నడిచే ఆలయాలుగా ఉన్నటువంటి మనము, కదిలే ఆలయాలుగా ఉన్నటువంటి మనము దేవుని యొక్క రాజ్యానికి మనం వెళ్తాం. కాబట్టి మన హృదయంలో దేవునికి చోటు కాకుండా మరే విధమైనటువంటి అవలక్షణాలకు గనక చోటు ఉంటే గనక దేవుడు మనల్ని చూసి కోపపడేవాడిగా ఉన్నాడు. కాబట్టి గమనించాలి, ఇక్కడ దేవుడు రక్షకుడు గనుక ఆ రక్షకుడైనటువంటి దేవుడు తన మందిరాన్ని ప్రక్షాళన చేశాడు. దేవుని నామమున స్తోత్రము కలుగునుగా. ఈ ప్రపంచానికి రక్షకుడు ఎవరంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. ఎందుకు ఆయన రక్షకుడు అయ్యాడని మీరు ఆలోచన చేస్తే ఆయన ఒక్కరే విశ్వ మానవాళి
మానవాళి చరిత్రలో ఆయన ఒక్కరే మన పాపాల నిమిత్తం ఆయన పరిశుద్ధమైనటువంటి రక్తాన్ని ఆఖరి రక్తపు బొట్టు వరకు ఆయన శిలువలో కార్చి మహనీయుడిగా ఉన్నాడు. దేవుని నామన స్తోత్రము కలుగునుగా. కాబట్టి చాలా జాగ్రత్తగా గమనించాలి. ఆయన రక్షణ కలిగిన వాడు కనుకే ఆ లోపల జరుగుతున్నటువంటి కార్యక్రమాలు చూసి ఆయన కోపం వచ్చింది. నిజమే, నేటి దినాల్లో అనేక మందిరాలు ఈ యొక్క వ్యాపార లావాదేవీలకి, లేకపోతే క్రయ విక్రయాలు, అమ్మేవాడు అమ్ముతున్నాడు, కొనేవాడు కొంటున్నాడు, ఏదో తీర్థం మాదిరిగా లేకపోతే ఏదో సంబరం జరుగుతున్నట్లుగా అనేక మందిరాలు అలాగ తయారయ్యాయి. అయితే మందిరాల్లో దేవుని గురించిన ఆరాధన జరగాలి కానీ అక్కడ క్రయ విక్రయాలు కానీ వ్యాపారం కానీ మందిర ఆవరణంలో జరగడానికి వీల్లేదు. ఈ మందిర ఆవరణంలో ఈ యొక్క వ్యాపారం జరుగుతుంది కనుకే దేవుడు బహుగా కోపించాడని ఈ నేటి సమాజంలో, లేకపోతే ఉన్నటువంటి ఆ యొక్క పరిచర్యలో అనేక మందిరాలు ఈ రోజున వ్యాపార కేంద్రాలుగానే ఉన్నాయి. కాబట్టి గమనించాలి, ఇలా వ్యాపార కేంద్రాలకు ఎప్పుడైతే మందిరాన్ని మారుస్తామో మనం శాపగ్రస్తులం అనే వాస్తవాన్ని కూడా మీరు గమనించాలి. మూడవదిగా ఆయన దీనుడిగా వచ్చాడు. మూడవదిగా ఎలా వచ్చాడండి? దీనుడిగా వచ్చాడు. మొదటగా నీతిపరుడిగా వచ్చాడు, రెండవదిగా రక్షణ గలవాడిగా వచ్చాడు, మూడవది దీనుడిగా వచ్చాడు. ఎందుకంటే ఆయనకంటే ఐశ్వర్యవంతుడు ఈ ప్రపంచంలో ఎవరైనా ఉన్నారంటారా? ఎవరు కూడా లేరండి. ఎందుకంటే ఆకాశం ఆయనదే, భూమి ఆయనదే, సముద్రము ఆయనదే, అందరి సమస్తములు కూడా ఆయనవే. అంత గొప్ప ఐశ్వర్యం కలిగిన దేవుడు దీనుడిగా వచ్చాడు. నేటి సమాజంలో దాదాపుగా ఒక 800 కోట్ల మంది ఉంటే 800 కోట్ల మందికి అవసరమైనటువంటి అవసరతలన్నీ కూడా ఎరిగిన దేవుడు కనుక అన్నీ కూడా ఈ విశ్వంలో పెట్టాడండి. మనకి పెట్రోల్ అవసరం, బండి మీద వెళ్తున్నప్పుడు పెట్రోల్ చూడండి, గమనించండి, పెట్రోల్ తవ్వే కొలిది, దాన్ని డ్రిల్ చేసే కొలిది ఎక్కడో చోట మనకి పెట్రోల్ దొరుకుతుంది. పెట్రోల్ దొరకాలంటే ఏదో ఈరోజు సాయంత్రం కూర్చొని ఆ కెమికల్స్ అవి ఉపయోగించి పొద్దునకి పెట్రోల్ తయారవుదండి. ఎప్పుడో వేల సంవత్సరాల క్రితం భూమి లోపల అంతర్భాగంగా జరిగే మార్పుల వల్ల పెట్రోల్ తయారవుతుంది. కాబట్టి ఎక్కడైనా సరే, ఏ రాష్ట్రమైనా సరే, లేదా ఏ దేశమైనా సరే పెట్రోల్ మనకు దొరకట్లేదు, పెట్రోల్ అయిపోయింది, అందరూ కూడా మీ వాహనాలు అమ్మేసుకోండి అని చెప్పి ఎక్కడైనా చెప్పడం మనం విన్నామా? వినం. కారణం ఏంటంటే కోకొల్లలుగా ఈ భూమి లోపల ఉంది. దేవుని నామన స్తోత్రము కలుగు. ఐశ్వర్యవంతుడైనటువంటి దేవుడు తన ధనాగారంలో నుంచి అవన్నీ కూడా మనకు ఉచితంగా లభించేటట్లు చేస్తున్నాడు. చాలా జాగ్రత్తగా గమనించండి. అలాగే బంగారం గురించి మీరు ఆలోచన చేయండి. బంగారం భూమి లోపల ఉంది. అలాగే బొగ్గు గురించి మీరు ఆలోచన చేయండి. బొగ్గు భూమి లోపల ఉంది. ఇవన్నీ కూడా మనకి త్రవ్వే కొద్దీ దొరుకుతున్నాయి. కారణం ఏంటంటే ఈ భూమి మీద ప్రజలు విస్తరించబడతారు. విస్తరించబడినటువంటి ప్రజలు సౌకర్యార్థం జీవించాలంటే, వాళ్ళు సుఖంగా సంతోషంగా తమ జీవితకాలాన్ని వెళ్ళబుచ్చాలంటే ఇవన్నీ అవసరమని దేవునికి తెలుసు కనుక ఆ శ్రీమంతుడైనటువంటి దేవుడు ఆ యొక్క అవకాశాలన్నీ కూడా భూమి లోపల నిక్షేపం చేశాడు. దేవుని నామన స్తోత్రము కలుగునుగా. ఎంత గొప్ప దేవుడు అండి! అంత ఐశ్వర్యం కలిగిన దేవుడు, అంత జ్ఞానము కలిగినటువంటి దేవుడు. ఎంత గొప్ప జ్ఞానం అంటే శూన్యములో ఈ భూమిని వేలాడదీసే అంత జ్ఞానం. బలవంతుడైనటువంటి దేవుడు, శూన్యములో ఉన్నటువంటి ఈ భూమిని తిప్పే గొప్ప బలవంతుడైనటువంటి దేవుడు, ఈ యొక్క విశ్వాన్ని నడిపిస్తున్నటువంటి దేవుడు. తూర్పు నుండి పడమర వరకు విశ్వంలో ఈ దిక్కు నుండి ఆ దిక్కుకు నడవగలిగే గొప్ప శక్తిమంతుడు. ఇంత సకల సృష్టిని పరిపాలన చేసి సృష్టి మీద అధికారం కలిగినటువంటి గొప్ప దేవుడు, ఎవరో సమీపించలేని తేజస్సులో అమరత్వం కలిగి తండ్రి అయినటువంటి యెహోవా దేవుని యొక్క కుడిపార్శ్వం మీద మహిమగల సింహాసనం మీద అధిరోహించినటువంటి దేవుడు సామాన్యమైనటువంటి మానవుడిగా, రక్త మాంసాలు కలిగినటువంటి దేవుడిగా ఆయన ఈ భూమి మీదకి వచ్చారండి. ఎంత తగ్గింపండి! అందుకే మూడవ లక్షణం దీనుడిగా వచ్చారండి. చాలా జాగ్రత్తగా గమనించాలి. దీనుడిగా ఆయన గాడిద మీద, ఆ గాడిద యొక్క పిల్ల మీద ఆయన ఎక్కి అలా వస్తున్నప్పుడు మొట్టమొదటిగా ఆ యొక్క శిష్యులు, ఆంతరంగిక శిష్యులు ముగ్గురు యేసుక్రీస్తు దగ్గరగా ఉంటారు. పేతురు, యాకోబు, యోహాను. బహుశా నాకు తెలిసి పేతురు గారు, లేకపోతే యాకోబు గారు, యోహాను గారు మొట్టమొదటిగా ఈయన రాజు, ఇశ్రాయేలీయుల రాజు అని చెప్పి మొట్టమొదటిగా ఆ వారి యొక్క వస్త్రాన్ని పరిచుండొచ్చు. పరిచినప్పుడు అక్కడ లోపలికి ఎంట్రీ అయిన వెంటనే ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా వాళ్ళ యొక్క వస్త్రాలు తేవటమే కాదు, ఖర్జూరపు మట్టలు తెచ్చి అవన్నీ కూడా ఆ గాడిద పిల్ల కాళ్ళ క్రింద వేస్తూ ఉండి వాళ్ళు ఏమని మాట్లాడుతున్నారో కూడా చూసే ప్రయత్నం చేద్దాం. చూడండి 38వ వచనం. ప్రభు పేరట వచ్చు రాజు స్తుతించబడును గాక, పరలోకమందు సమాధానము సర్వోన్నతమైనటువంటి స్థలముల్లో మహిమయు ఉండును గాక అని తాము చూచిన అద్భుతములన్నిటిని గూర్చి మహాశబ్దముతో దేవునికి స్తోత్రము చేయసాగిరి. దేవుని నామన స్తోత్రము కలుగును గాక. ఎంత చక్కగా వాళ్ళు మాట్లాడుతున్నారంటే, దావీదు కుమారునికి జయము, ప్రభు పేరట వచ్చువాడు స్తుతించబడును గాక, హోసన్నా హోసన్నా అని చెప్పి ప్రజలందరూ కూడా ఎంతో సంతోషముగా ఆయన చేర్చుకున్నట్లుగా మనం చూడవచ్చు. వాస్తవాలను బట్టి మనం ఆలోచన చేస్తున్నప్పుడు హోసన్నా అనే మాటకు అర్థం ఏంటంటే, దేవా ఇప్పుడే నన్ను రక్షించు. హోసన్నా అనే మాటకు అర్థం ఏంటండి? దేవా ఇప్పుడే నన్ను రక్షించనే మాట మనకు కనబడుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు ఆ యెరూషలేము పురవీధుల్లోకి ఆయన ప్రయాణించి యెరూషలేములోకి అడుగుపెట్టారో ప్రజలందరూ కూడా చక్కగా కేకలు వేస్తూ దేవుణ్ణి వాళ్ళు స్తుతిస్తున్నారంట. తాము చూచిన అద్భుతములన్నీ కూడా
అన్యజనుల ముందు తాము చూసినటువంటి అద్భుతాలన్నీ కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నారంటే, అరే చనిపోయినటువంటి లాజర్ని లేపినటువంటి దేవునికి స్తోత్రము కలుగును గాక. దేవుని నామమున స్తోత్రము కలుగు. అరే పుట్టి గుడ్డివారికి కళ్ళు ఇచ్చినటువంటి దేవునికి స్తోత్రము కలుగును గాక. కాళ్ళు లేనటువంటి కుంటివారికి కాళ్ళు ఇచ్చినటువంటి దేవునికి స్తోత్రము కలుగును గాక. అనేక మందికి 5 రొట్టెలు 2 చిన్ని చేపలు ఆహారంగా మార్చి మనకిచ్చినటువంటి దేవునికి స్తోత్రము కలుగును గాక. వాళ్ళు చూసిన అద్భుతాలు, వాళ్ళ కళ్ళారా చూసినటువంటి అద్భుతాలని ఆ ప్రజలందరి ముందు వివరిస్తున్నప్పుడు, ఆ ప్రజలందరి ముందు చెప్తున్నప్పుడు ఆ ప్రాంతం అంతా కూడా అనేకమైనటువంటి గొప్ప శబ్దాలతో మారుమోగిపోతున్నట్లుగా మనం చూడవచ్చు. అయితే జాగ్రత్తగా గమనించాలి. అలాగే ఆనాటి ప్రజలు ఎలాగైతే యేసుప్రభుని యెరూషలేము వీధుల్లోనికి ఆహ్వానించినప్పుడు వాళ్ళు జయ జయ ధ్వానాలతో ఎలాగైతే ఆయన్ని ఆహ్వానించారో అదే రీతిలో మనం కూడా ఆహ్వానించిన వారమై ఉన్నాం. ఎందుకంటే దేవా నాకు రక్షణ ఇచ్చావు, స్తోత్రమయ్యా. దేవా నాకు పరలోకాన్ని ఇవ్వబోతున్నావు, స్తోత్రమయ్యా. దేవా నాకు ఉద్యోగాన్ని ఇచ్చావు, అందును బట్టి స్తోత్రమయ్యా. దేవా వ్యాపారాన్ని ఇచ్చావు, అందును బట్టి స్తోత్రాలయ్యా. దేవా వివాహం కావడానికి నాకు అవకాశాన్ని ఇచ్చావు, అందును బట్టి స్తోత్రమయ్యా. దేవా గర్భఫలాన్ని ఇచ్చావు, అందును బట్టి నాకు స్తోత్రమే అని చెప్పి అనుదినము అనునిత్యము కూడా దేవుడు మన జీవితాల్లో చేసిన మహోపకారాలను బట్టి, దేవుడు మన జీవితాల్లో చేసిన అద్భుతాలను బట్టి మనం ఏం చేయాలంటే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అలనాడు యెరూషలేము వీధుల్లో అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎంతగా దేవుణ్ణి చేర్చుకున్నారో అదే రీతిలో దేవునికి మనం కృతజ్ఞత కలిగి దేవునికి మనం స్తోత్రం చెప్తున్నప్పుడు గమనించాలి, దేవుడు మన మధ్యలోనికి రాబోతున్నాడు. చప్పట్లు కూడా దేవుని నామాన్ని సున్నతిందాం. ఎందుకంటే ఆయన మొదటిసారి ఆయన ఈ యొక్క గాడిద పిల్ల మీద ఆయన ప్రయాణం చేసి వచ్చారు, కానీ మరలా ఆయన రాబోతున్నాడు. ఎలా రాబోతున్నాడో కూడా జకర్యా ప్రవక్త గారు చక్కటి మాట ద్వారా చెప్పారు. అది కూడా చూసే గ్రంథము 14వ అధ్యాయము 4వ వచనం. జకర్యా గ్రంథము 14వ అధ్యాయము 4వ వచనం. జకర్యా గ్రంథము 14వ వచనం, 14వ అధ్యాయము 4వ వచనం. ఆ దినమందు యెరూషలేము ఎదుట తూర్పు తట్టునున్న ఒలీవ కొండ మీద ఆయన పాదములుంచగా ఒలీవ కొండ తూర్పు తట్టునకును పడమటి తట్టునకును నడిమికి విడిపోయి సగము కొండ ఉత్తరపు తట్టునకును సగము కొండ దక్షిణపు తట్టునకును జరుగును. గనుక విశాలమైన లోయ ఒకటి ఏర్పడును. దేవుని నామమున స్తోత్రము కలుగు. ఆయన మరలా రాబోతున్నాడు మేఘాల మీద ఆరోహణుడై సకల పరిశుద్ధులతోటి యోధా గోత్రపు సింహముగా ఆయన మరలా అక్కడికి రాబోతున్నాడనే వాస్తవాన్ని జకర్యా ప్రవక్త గారు చెప్పారండి. ఆయన అక్కడే పుట్టారు, ఆయన అక్కడే మరణించారు, మరలా అక్కడ ఆయన పాదం మోపబోతున్నారు. ఆయన పాదం మోపినప్పుడు ఆ ఒలీవల కొండ ఏదైతే ఉందో అది 2గా విడిపోయి ఓ పెద్ద లోయ ఏర్పడుతున్నట్లుగా మనం చూడవచ్చు. ఎందుకంటే సకల సృష్టిని పరిపాలన చేస్తున్న దేవుడు ఐశ్వర్యంలో తన మహిమలో ఈ భూమి మీద అడుగు పెట్టినప్పుడు ప్రకృతిలో కొన్ని మార్పులు జరుగుతాయి. ఆ మార్పులు ఏ విధంగా జరుగుతాయో జకర్యా ప్రవక్త స్పష్టంగా మాట్లాడినట్టుగా చూడవచ్చు. కాబట్టి 3 విషయాలు మనం నేర్చుకున్నాం. ఆయన ఈ మట్టల ఆదివారం రోజున 3 విషయాల ద్వారా మనతో మాట్లాడు. ఆయన నీతి గలవాడు కాబట్టే రాబోతున్న ఉగ్రతను గురించి యెరూషలేము ప్రజానికానికి హెచ్చరించాడు. రెండవది ఆయన రక్షకుడు గనుక దేవాలయంలో క్రయ విక్రయాలు జరిపే వారందరినీ కూడా పారద్రోలి దేవాలయం ఎలా ఉండాలో, దేవాలయంలో ఏ పనులు జరగాలో వారితో మాట్లాడినట్టుగా మనం చూస్తాం. మూడవదిగా ఆయన దీనుడిగా వచ్చాడు. అన్నీ విడిచిపెట్టి ఒక సామాన్యుడిగా మన మధ్యలోనికి వచ్చాడు. మన అర్హతలు, మన చదువులు, మన పదవులు, మన ఉద్యోగాలు ఏమైనా కానివ్వండి అవన్నిటినీ కూడా విడిచిపెట్టి దేవునిలో మనం ముందుకు సాగాలి. అందుకే పౌలు అంటారు కదా, దినదినము నా శరీరాన్ని నలగొట్టుకొనుచున్నాను, దాన్ని లోబరుచుకున్నాను. ఎందుచేతనంటే దాన్ని నలగొట్టుకోవాలి. ఎక్కడైతే మనకి గర్వపు ఆలోచనలు వస్తున్నాయో, ఎక్కడైతే మనం కొంచెం ఎక్కువ అనే ఆలోచనలు మనకు వస్తున్నాయో, నేనెందుకు చేయాలి పరిచర్య అని చెప్పి ఆలోచనలు వస్తున్నాయో, ఆ టైంలో మనం దేవుని యొక్క మన శరీరాన్ని నలగొట్టుకుని మనకు దేవునికి మరింత దగ్గరగా అవ్వాలనేదే పౌలు యొక్క ఆశ. కాబట్టి చాలా జాగ్రత్తగా గమనించాలి. ఈ మట్టలో ఆదివారం రోజున ఆయన చివరి ఆదివారం, మరుసటి ఆదివారానికి ఆయన మరణించి తిరిగి లేవడం, ఆయన ఆరోహణం అవ్వడం కూడా మనం చూస్తాం. కాబట్టి ఈ యొక్క మట్టల ఆదివారం రోజున ఉన్నటువంటి విశిష్టత, దీనికి చాలా చారిత్రాత్మకమైనటువంటి నేపథ్యం ఉంది కనుక ఆ నేపథ్యాన్ని మనం అందరం కూడా తెలుసుకున్నాం. కాబట్టి చివరి ప్రయాణం ఆయన రాబోతున్నటువంటి ఉగ్రతను హెచ్చరించారు. దేవుడు ఈ మాటలను వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సంఘపక్షంగా జరిగే ప్రతి కార్యక్రమాన్ని ప్రభువా మీరు దీవిస్తూ ఉన్నారు, ఆశీర్వదిస్తూ ఉన్నారు. అంతేకాకుండా మా యొక్క సంఘపడిన కుటుంబాలన్నింటినీ కూడా ప్రభువా నాయనా మీరు క్షేమకరంగా ఉంచి మీ నామాన్ని మహింపరుస్తూ ఉన్నారు. ఎక్కడ ఏ ప్రాంతంలో ఉన్నా మా ఆత్మీయ పిల్లలు ఏ దేశంలో ఉన్నా ఏ ప్రాంతంలో ఉన్నా వారందరినీ మీరు కాసి కాపాడి సహాయం దయచేస్తున్నారు. స్తోత్రాలు. ఇశ్రాయేలును కాపాడేవాడు, కునకడు, నిద్రపోవడం వాగ్దానం చేసిన గొప్ప దేవుడా, మా పక్షంగా మా యొక్క బిడ్డల పక్షం మీరు చేస్తున్న గొప్ప కార్యాల కొరకు మీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. తండ్రి, ఈ మధ్యాహ్న కాల సమయంలో బిడ్డలు చెప్పిన మాటలు, పాటలు తండ్రి ఎలాగో ప్రభావ ఆరాధనకరని తోడు నడిపించారు.
దేవ చక్కటి వాక్యం ప్రభా, ఈ యొక్క ఈస్టర్ బట్టల ఆదివారం రోజు ప్రభా ఏ రీతిగా తండ్రి మేము మా యొక్క పరిస్థితుల్లో ఉండాలో, ఏ రీతిగా ముందుకు సాగాలో, నువ్వు ఏ రీతిగా వచ్చావో, ఏ రీతిగా మళ్ళీ రాబోతున్నావో అనేక విషయాలు ప్రభా నేర్చుకోవడానికి మీరు సహాయం దయచేశారు. ప్రవక్త అయినటువంటి జకరియా ద్వారా నువ్వు మాట్లాడిన మాటలు ప్రభా నెరవేర్పులో మేము చూస్తూ ఉన్నాం. అదే మాటలు నెరవేరాయి, అదే మాటలు త్వరలో రాబోతున్నప్పుడు కూడా ప్రభా ఏం జరుగుతాయో, కొండలు బద్దలవుతాయి, కొన్ని ఈ పక్క ఆ పక్క ఇడిపోయి మళ్ళీ లోయలు ఏర్పడతాయని చెప్పి. అవును తండ్రి నాయన, భూకంపం జరుగుతుంది, రాబోయే సమయంలో ప్రభా మేము వాక్యం చదివిస్తూ ఉంది. అది నువ్వు నిద్రించినప్పుడు కూడా ఏలి ఏలి లామా సబక్త్ అని చెప్పి ఎప్పుడైతే కేక వేసి నువ్వు ప్రాణం విడిచావో వెంటనే ప్రభా మరి శుక్రవారం కూడా కొండలు బద్దలేసి మేము చూస్తూ ఉన్నాం. కనుక నాయన నీ యొక్క ఆగమనం ఎంతో గొప్పది తండ్రి, నీ రాకడ ఎంతో గొప్పది ప్రభా, దాని కొరకు ఎదురు చూస్తూ ఉన్నాం. మీకు స్తోత్రాలు. మీరు విడిచిపెట్టిన పరిచర్య మేము చేయడానికి ఆ భాగ్యమే మాకు అప్పగించారు. మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మీ సహాయం దయచేయండి, నీ కృపను గ్రహించండి, మీరే బలపరచండి, మీ సాక్షులుగా మమ్మల్ని వాడుకొని మీరే మహిమ పొందని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అది ప్రభా, ఇదిగో తండ్రి బిడ్డ అనేక మంది సాక్ష్యాలు చెప్పారు, వారి సాక్ష్యం మీరు ఆలకించారు, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. బలహీనంగా ఉంటే కృష్ణన్న గారు ఆరోగ్యం కాసి కాబట్టి సహాయం దయచేయండి. వారి కోడలు ప్రభా షష్ఠలో ప్రభా మరి క్యాన్సర్ వ్యాధితో బాధపడుతుంది, ఆ షష్ఠ ప్రభాదాన్ని తొలగించాలని కొంత డాక్టర్లు చెప్పినప్పుడు తండ్రి వారు ఆందోళన చెందుతున్న వారికి కావాల్సినటువంటి శక్తి బలం ఆరోగ్యం ఇచ్చి మీరే కృప చూపించండి. సంఘపక్షంగా అనేక మంది గొప్ప కార్యాలు చేస్తూ ఉంటారు, మీకు స్తోత్రాలు. అపూర్వ తండ్రి చక్కటి నాయన గర్వఫలంతో ప్రభా అతనింటి పుట్టింటి తర్వాత తీసుకుని సహాయం దయచేశారు తండ్రి. ఆ బిడ్డకు తగు కాలమందు సమయందు మరి సుఖపరస్థం దయచేసి అక్కడి బిడ్డ వారు బహుమతి దయచేయండి. దాని నిమిత్తం తీసుకొచ్చిన పలహారాలను కూడా మీ చేతులు పెడుతున్నాం, వాటిని ఆస్వాదించండి ప్రభా. ఇంకో తండ్రి రేపు జరగబోయేటువంటి నాయన ఆల్నైట్ పేరులో మీరు తోడు నడిపించండి, గుడ్ ఫ్రైడే ఆరాధనలో తోడు నడిపించి సహాయం దయచేయండి. అలాగే తండ్రి ఆదివారం తెల్లవారుజామునైనా ఇదిగో తండ్రి సువార్త దండయాత్ర చేసేటువంటి విషయం ప్రభా మీ కృపను గ్రహించి మీరే మహిమ పొందని ప్రార్థన చేస్తూ ఉన్నాం. సహాయం దయచేయండి. ఇక్కడ ఏ సాక్ష్యాలు చెప్పారు, బిడ్డ ఏ అవసరం కలిగి ఉన్నారు, వాటన్నిటిని దీవించి ఆస్వాదించండి. మా ఆత్మీయ పిల్లలు ఆయా ప్రాంతాలు ఆయా దేశాల్లో నాయన పోయే పనులు చేసుకుంటూ ఉన్నారు, వారందరిని విషయంలో ఇప్పుడు ప్రార్థన చేస్తూ ఉన్నాం. వారి అవసరాలు తీర్చండి, వారికి మీరు తోడుగా నడిపించి మీరే బలపరి సహాయం చేస్తారని ప్రార్థన చేస్తూ ఉన్నాం. నీ యందు భయభక్తులు వారి చుట్టూ మీ దూతలు కావలు ఉండి వారిని రక్షిస్తానని వాగ్దానం చేసిన గొప్ప దేవుడా, వారు తీసుకొచ్చిన ప్రతి అర్పణ మీ చేతులు పెడుతుండగా వాటిని నూరంతలుగా దీవించి మీరే మహిమ పొంది మీ సాక్షులుగా వాడుకుని మీరే బలపరుస్తారని, చేరువచ్చిన చిన్నల్ని పెద్దల్ని బాలురుద్దురిని కాపాడతారని, మా మినిస్ట్రీ నాయకులను ప్రభా నాయన ఆశీర్వదించండి. నాయన కేంద్ర సారణమ్మ గారు బిల్లి సంఘాన్ని కూడా ప్రభా మీ చేతులు పెడుతున్నాం. వారి ద్వారా ప్రభా ఇంకా గొప్ప కార్యాలు ప్రాంతాల సహాయం దయచేయండి. నాయన జరుగుతున్న సేవా కార్యక్రమాన్నింటిలో కూడా మీరే తోడు నడిపించి మీరే మహిమ పొంది ఈ యొక్క ఆదివారం నుంచి వచ్చే ఆదివారం ప్రభా ఈ పరిశుద్ధ ఆదివారం పరిశుద్ధ వారముగా ఈ హోలీ వీక్ని ప్రభా మీరు అభిషేకించి దీంట్లో ఎవరైతే పాలు పంచుకుని నామాన్ని మహింపరుస్తారో వారందరి యొక్క ప్రతి ఆర్థిక మానసిక కుటుంబ పరిస్థితులు మెరుగుపరిచి మీరే వారికి దీవెన దయచేసి మీరే మహిమ పొంది ఆశీర్వదిస్తారని మా రక్షకుడు యేసుక్రీస్తు వారి నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొంచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమె అందరి లేచిన పడదామండి, అందరి లేచిన పడదాం. పరలోకమందు మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి యందును నెరవేరునుగాక. మాకు కావలసిన ఆహారము నేడు మాకు దయచేయండి. మరణస్తులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములను క్షమించండి. మమ్ములను శోధనలోనికి తేక కీడు నుంచి దుష్టుని బారి నుంచి తప్పించండి. రాజ్యం శక్తి మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మన పరమ తండ్రి యెహోవా దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మైక అన్యోన్య సహవాసం సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ ఇక్కడ చేసిన పరిశుద్ధులకును సర్వలోకల పరిశుద్ధులకును మేము ప్రార్థించిన ప్రతి అంశానికి చేరువచ్చిన ప్రతి ఒక్క బిడ్డకును సదాకాలము తోడై ఉండి కాసి కాపాడి ఆశీర్వదించునుగాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడిని దీవించునుగాక.